ఏమైంది సాధన? ఎందుకంత సైలెంట్గా ఉన్నావు? మాతో మాట్లాడొద్దని మీ నాన్న ఏమైనా గట్టిగా చెప్పారా ఏంటి? మీ అందరికీ సారీ. అయ్యో, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది సాధన? సీను అంకుల్కి మేమందరం థ్యాంక్స్ చెప్పాలి. మా నాన్న ఉన్నారు. ఎప్పుడైనా ప్రేమగా భుజం మీద చేయి వేసి కాలేజ్కి వెళ్ళావా, చదువుకున్నావా, ప్రాక్టికల్స్ చేసావా, ఎన్ని మార్కులు వచ్చాయో చూపించు అని ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా అడగలేదు. అలాంటిది మీ నాన్న పిలిచి మరీ బుద్ధి చెప్పారు. ఇలాంటి అదృష్టం ఎవరికుంది? ఇలా కూడా చదవచ్చు అని మా కళ్ళు తెరిపించిన పుణ్యాత్ములు మీ నాన్న. మా నాన్న మాటలకి మీరందరూ చాలా హర్ట్ అయి ఉంటారు కదా. హట్టా? నో వే, ఛాన్సే లేదు. మేమెవరం నిన్ను అంకుల్ని తప్పుగా అనుకోలేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్టే కదా. చెప్పా పెట్టకుండా సడన్ గా ఇంటికొస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. అందరికీ ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళకుంటుంది. అది డిస్టర్బ్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది వీ కెన్ అండర్స్టాండ్. ఇంటికి పిలిపించి అవమానించినట్టయింది. నా వల్లే మీ అందరికీ బాధ కలిగింది. చచా, అలా ఏం లేదు. ఎరా, మీకేమన్నా ఉందా? లేదు కదా. లేదు, నిన్నటి ఎపిసోడ్ అయిపోయింది. ఈ రోజు కొత్త ఎపిసోడ్, కొత్త రోజు. చూడు సాధన, నువ్విలా సైలెంట్గా ఉన్నంత మాత్రాన, లేకపోతే మమ్మల్ని అవాయిడ్ చేసినంత మాత్రాన మీ నాన్నగారు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? లేదు కదా. నీకిష్టమైతే ఫ్రెండ్షిప్ చెయ్యి, లేకపోతే లేదు. నీ లైఫ్ నీ ఇష్టం. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని ఆలోచించొద్దు. నీ కోసం నీ లైఫ్ అంతే. సంజయ్, సాధన, మీ ఇద్దరిని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. మమ్మల్ని ప్రిన్సిపల్ పిలవడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. ఏ గ్రేట్ ఆపర్చునిటీ అవేట్స్ బోత్ ఆఫ్ యూ. అదేంటో ప్రిన్సిపల్ గారే చెప్తారు. డైరెక్ట్ గా మాటల్లోకే వస్తాను. గ్రేట్ ఎకానమిస్ట్ జవహర్ గారు తెలుసా మీకు? అఫ్ కోర్స్ సార్. మా స్టడీస్ లో ఆయన బుక్సే రెఫర్ చేస్తాం. గుడ్. ఆయన్ని మన కాలేజీకి గెస్ట్ లెక్చరర్ గా పిలుస్తున్నాం. మన కాలేజీలో బెస్ట్ స్టూడెంట్స్ అంటే మీరిద్దరే. సో కాలేజీ తరపున మీరిద్దరూ చిలుకూరు వెళ్ళి ఆయన్ని ఇన్వైట్ చేయాలి. ఇప్పుడే ఇమీడియట్ గా బయలుదేరాలి. బయట కాలేజీ వెహికల్ రెడీగా ఉంది. అది కాదు సార్, నేనొక్కదాన్ని. మీరు లతా మేడం కూడా వీళ్ళ వెంట వెళ్ళండి. అలాగే సార్. డ్రైవర్ కాల్ చేసి బయలుదేరండి. వేరే ట్రావెలర్ ఎందుకు సార్? మన సంజయ్ చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే అలాగే సార్. సార్. థ్యాంక్ యూ. వెళ్దాం పదండి. సాధన, ఏమైంది? ప్రిన్సిపల్ ఎందుకు పిలిచారు? జవహర్ సార్ని పిలవడానికి ఇప్పుడు మేము నలుగురు చిలుకూరు వెళ్ళాలంట. సడన్ గా చిలుకూరుకి వెళ్ళాలంటే అంకుల్ ఏమంటారు? ఒకసారి ఫోన్ చేయి. నేను అదే ఆలోచిస్తున్నాను. చేస్తాను. హలో, చెప్పు తల్లి. నానా, జవహర్ సార్ ఉన్నారు కదా, ఆయన్ని గెస్ట్ లెక్చరర్ గా ఇన్వైట్ చేయడానికి మమ్మల్ని చిలుకూరు వెళ్ళమని చెప్పారు నాన్న. జవహర్ సార్ అంటే ఎవరు? ఆ ఫేమస్ ఎకనమిస్ట్ ఉన్నారే, ఆయనేనా? అవును నానా, ఆయనే. కాలేజ్ లో నువ్వు బెస్ట్ స్టూడెంట్ వి, అందుకే నువ్వెళ్ళి ఇన్వైట్ చేసిరా అని ప్రిన్సిపల్ గారు చెప్పారు నాన్న. ఆహా, సరిగాని ఎప్పుడు వెళ్ళాలి? కాలేజీ నుంచి ఎవరెవరు వస్తున్నారు? నాతో పాటు గురు సార్, లతా మేడం వస్తున్నారు నాన్న. ఇప్పుడే వెళ్ళాలంట. లంచ్ టైం కల్లా వచ్చేస్తాం నాన్న. మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాను. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. అలాగే నాన్న. గురు సార్కి ఒకసారి ఫోన్ ఇవ్వు. గురు సార్, మా నాన్న లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో గురు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీను గారు. మా అమ్మాయిని బెస్ట్ స్టూడెంట్ అని మెచ్చుకుని ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు కదా, చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే శ్రీను గారు. అవును, మీరు కూడా వెళ్తున్నారు కదా? వెళ్తున్నా అండి. మీరేమీ వరి అవ్వద్దు. 3-4 hours లో తిరిగి వచ్చేస్తాం. అలాగే అలాగే, థ్యాంక్ యూ. అంకుల్ ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. బై ద వే, సంజయ్ వస్తున్నాడని చెప్పావా? అరే లేదు, అసలు ఆ విషయమే మర్చిపోయాను. ఆగండి మేడం, ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేస్తున్నావా? నీ పిచ్చి కాకపోతే సంజయ్ వస్తున్నాడని చెప్తే వెంటనే మీ నాన్న నువ్వు వెళ్ళడం మానే అంటాడు. అందుకే ఏం చెప్పొద్దు. దాన్నొక పెద్ద ఇష్యూలాగా చూస్తాడు. ఏం పర్వాలేదు, సేఫ్గా వెళ్ళిరా.
ఆ బ్యాగ్ ఇటువు. సాధన వెళ్దామా? పదండి. తీసుకోండి. ఆ, కాదండి, పెళ్ళై 20 ఏళ్లైనా ఇప్పటికీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. నిన్నేమో ఫ్రెండ్స్ ఇంటికొచ్చారని నానా గొడవ చేశారు. కూతురేదో చేయి దాటిపోతుందన్న బిల్డప్ ఇచ్చారు. ఇవాళేమో తెలియని ప్లేస్కి వెళ్తున్నాను అంటే ఓకే చెప్పారు. పైగా సంతోషం కూడాను. పిచ్చిదానా, పిల్లల విషయంలో సంతోషమైనా బాధైనా వాళ్ళు వెళుతున్న దారిని బట్టే ఉంటుంది.